ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సాయి సచరిత్ర 4వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యోం నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయాల్లో మంగళాచరణం, గ్రంథ ప్రయోజనం, అధికారి అనుబంధ నిరూపణ సాంగోపంగంగా వివరించబడింది. ఇప్పుడు ఈ సాయి ఏ కఠిన కార్యాన్ని సాధించడానికి భూలోకాన్ని అవతరించారన్న విషయం శ్రోతలారా వినండి. నేను మీ పాదధూళిని, మీ దయను వేడుకోవడం నాకు లజ్జాకరం కాదు. మహాత్ముల చరిత్రలు మధురం, అందు సాయినాథుని చరిత్ర మరింత మధురం. సాయి భక్తులు ఈ కథామృతాన్ని సేవించి ఆనందాన్ని పొందగలరు. బ్రాహ్మణులు వర్ణాశ్రమ ధర్మాలను అపహాస్యం చేసినప్పుడు, శూద్రులు బ్రాహ్మణులైపోవాలని ప్రయత్నించినప్పుడు, ధర్మాచారులను అవహేళన చేసి శిక్షించినప్పుడు, ధర్మవచనాలను పాటించక ఇంటింటా ఎవరికి వారు విద్వాంసుల వలె తామే పెద్దలమని ఎవరి మాట లక్ష్య పెట్టినప్పుడు, ఎదుటివారిని కించపరుస్తూ, తినకూడని తింటూ, సేవించకూడని వారిని సేవిస్తూ, ఆచార విచారాలను దుర్లక్ష్యం చేస్తున్నప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనాదులు మానివేసి పదుగురెడుట ప్రత్యక్షంగా మద్య మాంసాదులను సేవిస్తున్నప్పుడు, యోగులు జపతప ధ్యానాదులను మానివేసినప్పుడు, కర్మటులు అనుష్ఠానాది కర్మలను ఆచరించినప్పుడు, ప్రజలు శిష్ణోదర పరాయణులై ఆయురారోగ్య ఐశ్వర్యాలను నష్టపరుచుకుంటున్నప్పుడు, వారిని ఉద్ధరించే నిమిత్తమే ఈ సత్పురుషుల అవతరణ. ధర్మం ముసుగులో అత్యాచారాలు జరుగుతున్నప్పుడు, ప్రజలు కష్టాల పాలవుతున్నప్పుడు, జనులు భార్యాపిల్లలు గౌరవ మర్యాదలు సంపదలు ఇవే సుఖాలు అనుకొని పరమార్థానికి విముఖులైనప్పుడు, లోకశ్రేయం కోరి ధర్మగ్లానిని రక్షించి ధర్మాన్ని జాగృతి చేయడానికి సత్పురుషులు అవతరిస్తారు. వర్ణాశ్రమ ధర్మాలను రక్షించి అధర్మాన్ని అణగతొక్కి దీనుల దుర్బలులను సంరక్షించడానికే వారి అవతరణ. వారి అవతారం ప్రజల కోసమే కాని స్వార్థం కొరకు కాదు. వారు నిత్యముక్తులు, సర్వదా దీనోద్ధరణ ఎందే ఉద్యుక్తులై ఉంటారు. నివృత్తి మార్గానికి పునాది వేసి ప్రజలను ప్రవృత్తి నుండి మరలించి పరమార్థ మందిరాన్ని నిర్మించి భక్తులను ఉద్ధరిస్తారు. ధర్మాన్ని జాగృతం చేసి తమ లక్ష్యాన్ని నెరవేర్చి అవతార సమాప్తి చేస్తారు. సకల జగదానందకరుడైన ప్రత్యేగాత్మయ్య పరమేశ్వరుడు, అతడే గురువు, యుగకురుడైన శంకరుడు, నిరతిశయ ప్రేమాస్పదుడు, నిత్య నిరంతర అభేద స్వరూపుడు, దేశకాల వస్తు భేదాలను ఎరుగని వాడు, పరిచ్ఛేదాతీతుడు, పరమాత్ముడు. వారిని పరాపశ్యంతి మధ్యమ వైఖరి 4 వర్ణించలేక అలసిపోయినాయి. నేతి నేతి అని వేదాలు నిర్వచించలేక ఓడిపోయినాయి. ఏ చాతుర్యం లేని వారిని వర్ణించలేదు. షట్శాస్త్రాలు, షడ్దర్శనాలు సిగ్గుపడిపోయినాయి. పురాణాలు, కథలు అలసిపోయినాయి. చివరకు కాయ వాచ మనసుతో వందనం చేయడమే మిగిలింది. ఇట్టి సాయి పరమాత్మని పవిత్ర చరిత్ర అతి విచిత్రం. సకలేంద్రియాలను నడిపించు సాయియే ఈ గ్రంథం రచనకు క్రమానుసారంగా కథలను సూచింపజేస్తారు. బాబా సర్వాంతర్యామి, బాహ్యభ్యంతర సర్వగామి. ఇక నాకెందుకు పెద్ద చింత? అయినా మనోవృత్తిని కట్టే వారి మహిమలను వర్ణించ సత్యమా? వారి ఒక్కొక్క గుణాన్ని తలుచుకుంటే చిత్తవృత్తి స్తంభించిపోతుంది. వాక్కు ఎట్లా వర్ణించగలదు? దృఢ మౌనమే చెప్పగలదు. ముక్కుతో పువ్వుల వాసన చూస్తాం, చర్మంతో శీతోష్ణాలను స్పర్శించి గ్రహిస్తాం, కళ్ళతో సౌందర్యాన్ని చూసి ఆనందిస్తాం. కానీ ఇంద్రియాలు అనుభవాన్ని వర్ణించలేవు. జిహ్వ పంచదార రుచిని తెలుసుకొని ఆస్వాదిస్తుంది, కానీ ఆ అనుభవాన్ని అనువదించలేదు. అట్లే నేను సాయి గుణాలను విశదంగా వర్ణించలేను. సద్గురువుకు సంకల్పం కలిగినప్పుడు భక్తులను ప్రేరేపించి అనిర్వచనీయమైన తత్వాన్ని నిర్వచించేలా చేస్తారు. ఇది కేవలం ఉపశమనానికి, శిష్టాచారానికి చెప్పిన మాట కాదు, అంతరంగం నుండి వచ్చిన మాట. గానుగాపురం, నరసింహవాడి, ఔదుంబర్, బిల్లవటి వలనే పవిత్ర గోదావరి సమీపాన ప్రసిద్ధ శిరుడి క్షేత్రం, గోదావరి తీరం, గోదావరి పవిత్ర నీరు, గోదావరి శీత సమీరాలు, భవతిమిర నాశకాలు. గోదావరి మహత్యం అఖిల జగత్తులో ప్రఖ్యాతం. సత్పురుష శ్రేష్ఠులు ఒకరిని మించి ఒకరైన మహా దురంధరులు ఇక్కడ ప్రకటమయ్యారు. ఈ గోమతీ తీరంలో అనేక తీర్థాలున్నాయి. ఈ తీర్థంలో స్నానం, ఈ తీర్థపానం పాపహరణం, భవరోగ నివారణమని పురాణాల్లో వర్ణించి ఉంది. ఈ గోదావరి అహ్మద్ నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాలో కోపర్గాంలో ఉంది. దీనిని దాటాక
సుమారు 3 కోసుల దూరానున్న నీమ్గావ్ అనే ఊళ్ళో ప్రవేశించగానే షిరిడి మన ఎదుట ప్రత్యక్షమవుతుంది. పూర్వం నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జనార్దన్, గోరా గోనాయి, తుకారాము, నరహరి, నరసీబాయి, సజ్జన్ కసాయి, సావతమావళి ఆది సత్పురుషులు వచ్చి వెళ్లారు. ఇప్పుడు కూడా ఉన్నారు. ఈ వసుదైవ కుటుంబం దీన దళితులకు, మలినులకు ఆధారం. రామదాసు కృష్ణానది తీరాన పెరగటమే ప్రజలను ఉద్ధరించారు. ఇదే విధంగా యోగీశ్వరుడైన సాయి షిరిడి క్షేత్రం పుణ్యం వలన గోదావరి సమీపాన జగదోద్ధరణ కొరకు అవతరించారు. పరశువేది ఇనుమును కనకంలా మారుస్తుంది. కానీ సత్పురుషులు అలౌకికమైన కార్యాలను చేస్తారు. భక్తులకు తమ రూపాన్నే ప్రసాదిస్తారు. వీరు ఈ విశ్వం బ్రహ్మ యొక్క అఖండ వైభవమని, భేదభావం లేక స్థిరచరాలను బ్రహ్మతత్వంగా చూస్తారు. అఖిల విశ్వంలో అంతటా నేనే అలా జ్ఞానం కలిగినప్పుడు ఆ పరమసుఖాన్ని ఎట్లా వర్ణించగలం? నాకంటే వేరుగా అన్యులు ఎవరూ లేరను జ్ఞానం కలిగాక ఎవరితో వైరాన్ని తెచ్చుకోగలం? ఎవరిని చూసి భయపడగలం? మంగళవేడలో దామాజీ, సజ్జన్గఢ్లో సమర్థ రామదాసు, నరసింహాబాదిలో నృసింహ సరస్వతి వలె షిరిడీలో సాయినాథుడు వెలిశారు. వీరు పరమ దుష్కరం దుస్థిరమైన మాయను జయించినట్టు మూర్తి భవించిన జ్ఞానభండారం. శాంతి వారి భూషణం. ఉదారుల్లో ఉదారులు, సారాలలో సారం. వైష్ణవులకు వారి పుట్టినిల్లు. నశ్వరమైన వస్తువులలో వారికి ప్రీతి లేదు. చిత్తవృత్తి ఆత్మస్వరూపంలో విలీనమైన స్థితి వారిది. ఐహిక సుఖ దుఃఖాల్లో ఉత్కర్ష పరస్పర్శలు లేక, ఆముద్రిక విషయాల్లో హర్షశోకాలు లేక, నిర్మల అద్దం లాంటి అంతరంగంతో సదా అమృతాన్ని వర్షించే వాక్కు వారిది. వారి దృష్టిలో రాజు, ప్రజ, దీనులు, దరిద్రులు సమానం. వారికి అన్ని జీవులలో భగవంతుడే ఉన్నాడు కనుక వారికి మానవమానాలు లేవు. తిరుగుతున్నా, జనులతో మాట్లాడుతున్నా, గదులగానం వింటున్నా, నృత్యాలు చూస్తున్నా వారి సమాధ్యవస్థ చలించదు. ప్రపంచం మేలుకున్నప్పుడు వారు నిద్రపోయేవారు. జగం నిద్రలో మునిగి ఉన్నప్పుడు వారి శాంత సముద్రంలో జాగరూకతతో ఉండేవారు. అల్లా నామం వారి ముద్ర. వారి ఆశ్రమం నిశ్చయంగా తెలియదు. కూర్చున్న స్థలం నుండి కదలకపోయినా వారికి సర్వ వ్యవహారాలు తెలుసు. వారి దర్బార్ ఎప్పుడూ గొప్పగా ఉంటుంది. రోజు అనేక కథలు చెబుతున్నా తమ నిశ్చలత్వాన్ని వారు వదిలేవారు కాదు. మసీదు గోడ కానుకొని కూర్చుని ఉన్నా లేక నిలబడి ఉన్నా, ఉదయం మధ్యాహ్నం లెండి తోటకు లేదా చావడికి వెళ్ళినా అఖండ ఆత్మస్థితి అందే ఉండేవారు. ఏ జన్మాంతర పుణ్యఫలమో, ఎప్పుడు ఏ తపం చేశానో దీనవత్సరుడైన సాయి కలుండైన నన్ను తన ఒడిలోనికి తీసుకున్నారు. ఇది వారి కృపా విశేషం. జ్ఞానదేవుడు ఆలందేని, ఏకనాథుడు పైటన్ని పావనం చేసినట్లు షిరిడి క్షేత్రాన్ని సాయిబాబా మహిమా సంపన్నం చేశారు. వారు సిద్ధకోటలోని వారైనా సాధకుని వలె ప్రవర్తించేవారు. నిరభిమానంగా ఉంటూ అందరినీ తృప్తిపరిచేవారు. అనుదినం వారి యొక్క చరణాలను చుంబించి వారిని చరణరథాన్ని తమ మస్తకంపై ధరించిన షిరిడీలోని తృణపాషాణాలు ధన్యం. షిరిడి మన పండరీపురం. షిరిడియే ద్వారకా నగరం. షిరిడియే పూరి జగన్నాథ్. షిరిడియే గయా కాశీ విశ్వేశ్వర్. షిరిడియే రామేశ్వర్. షిరిడియే మన మదరీ కేదార్. షిరిడియే నాసిక్ త్రయంబకేశ్వర్. షిరిడియే ఉజ్జయిని మహాకాళేశ్వర్. షిరిడియే మహాబలేశ్వర్. గోకర్ణం షిరిడిలో సాయితో సమాగమమే మనకు ఆగమ నిగమాలు. అదే సకల సంసారోపశమనం. ఇదే పరమార్థానికి అత్యంత సుగమ మార్గం. సమర్థ సాయి దర్శనమే మనకు యోగ సాధనం. వారితో సంభాషణ, పాప ప్రక్షాళనం, వారి చరణ సంవాహన, త్రివేణి సంగమ స్నానం, వారి చరణ తీర్థ సేవనం, వాసనల నిర్మూలనం, వారి ఆజ్ఞ వేదవచనం, వారి ఊది ప్రసాద సేవనం పుణ్య పావనం. సాయే శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, ఆత్మారాముడు. సాయే పరమ పరమార్థం. సాయే పరబ్రహ్మ. సాయి ద్వంద్వాతీతుడు. ఒకప్పుడు పొంగిపోయి మరొకప్పుడు కుంగిపోకుండా వారు సదా స్వస్వరూపంలో స్థితులై ఉండేవారు. బాబా యొక్క క్షేత్రం అతి విస్తీర్ణం. షిరిడి కేవలం కేంద్ర స్థానం. పంజాబు, కలకత్తా, కర్ణాటక, గుజరాత్, దక్కన్, హిందుస్థానం అంతటా వారున్నారు. షిరిడిలోని సాయి సమాధి దర్శనం జన్మ సార్థకం. సజ్జనులకందరికీ అది ఆశ్రయం. అక్కడ అడుగడుగునా జీవులు గ్రంథులు విడిపోతాయి. బాబా సేవలో జీవితాన్ని పావనం చేసుకున్న వారింత ధన్యులు. మసీదు పైన, చావడి పైన సుందరమైన జెండాలు అందంగా ఆకాశంపై ఎగురుతూ ఉంటాయి. బాబా బాగా ప్రసిద్ధి చెందిన మహాత్ముడు. వారి మహత్యం ఊరూరా వ్యాపించింది. శ్రద్ధగా దర్శనం చేసుకోవడానికి వచ్చేవారు, మొక్కుబళ్ళు తీర్చుకునేవారు వస్తుంటారు.
ఎవరి చిత్రం చట్టం ఎట్లున్నా సరే శుద్ధ బుద్ధి గాని కుషిత బుద్ధి గాని వాటి దర్శన మాత్రంతో చిత్తం ప్రశాంతత వహిస్తుంది. ఏ చమత్కారానికి జనం విస్మృతులవుతారు. పండరిలోని విఠల్ రకుమాబాయి దర్శనాన్ని బాబా షిర్డీలో ప్రసాదించేవారు. ఇది అతిశయోక్తి కాదు. విఠల్ భక్తుడైన గవ్లీ బువ్వ మాట వింటే సంశయ నివృత్తి అవుతుంది. అది ప్రతి సంవత్సరం పండరి యాత్రకు వెళ్తూ మార్గ మధ్యంలో ఉన్న షిరిడి కూడా వచ్చేవాడు. అతనికి బాబాపై ఎంతో ప్రేమ. అతని వెంట ఒక గాడిద ఉండేది. కృష్ణుడు కూడా తోడుగా ఉండేవాడు. రామకృష్ణ హరి అని నిరంతరం ఉచ్చరించేవాడు. అతని వయసు 95 సంవత్సరాలు. గంగా తీరంలో చతుర్మాసాలు గడిపి మిగతా 8 నెలలు పండరీపురంలో ఉండేవాడు. ప్రతి ఏడు బాబాను కలిసే వెళ్ళేవాడు. బాబాను ప్రేమగా చూస్తూ అనాథనాథుడైన పండరీనాథుడే ఈ దయామైన రూపంలో ఇక్కడున్నారు. పట్టుదోతులు కట్టుకుంటే మహాత్ములు అవుతారా? ఎముకలు అరిగి రక్తం నీరైపోయేలా కష్టపడాలి గాని ఊరకనే దేవుడైపోగలరా? ప్రజలంత పిచ్చివారు, నిజాన్ని తెలుసుకోరు. ఇతడే ప్రత్యక్ష పండరీనాథుడు. ఇటు దృఢభావంతో వారిని చూడండి అని అనేవారు. పండరీనాథుని భక్తుడు ఇట్లా చెప్పగా పామరునైన నా అనుభవం ఎంతటిది. భక్తులు స్వయంగా తామే అనుభవం పొందాలి. బాబాకు నామస్మరణ ఎంత మిక్కిలి ప్రీతి. అనవరతం అల్లా మాలిక్ అని అనేవారు. తమ సమ్ముఖంలో అహోరాత్రులు నామ సప్తాహాన్ని చేయించేవారు. ఒకసారి దాసగనుకు నామ సప్తాహం చేయమని ఆజ్ఞయిస్తే అతడు అట్లే గాని విఠలుడు ప్రత్యక్షం అవ్వాలని అన్నాడు. బాబా తమ గుండెపై చేయి వేసి భక్తిభావం ఉంటే విఠలుడు తప్పకుండా ప్రకటమవుతాడు. విఠలుడి పండరీపురం, శ్రీకృష్ణుని ద్వారకా నగరం ఇక్కడే ఉన్నాయి. ఎక్కడికో దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. విఠలుడు ఎక్కడో ఏకాంత ప్రదేశం నుండి రావాలా. భక్తుని ఉత్కంఠ ప్రేమకు ఇక్కడే ప్రకటమవుతాడు. తల్లిదండ్రుల సేవలో దేవాది దేవుడిని మర్చిన పుండలీకుని భక్తి భావానికి కట్టుబడిపోయి అక్కడే ఇటుకపై నిల్చుండిపోలేదు అన్నారు. సప్తాహ సమాప్తి అనంతరం దాసగనుకు షిరిడిలో విఠలుని దర్శన ప్రాప్తి కలిగింది. కాకా సాహెబ్ దీక్షితు నియమానుసారం ప్రాతస్నానానంతరం ఆసనంలో ధ్యానశ్రయ ఉండగా విఠలుని దర్శనం అయింది. పిమ్మట బాబా దర్శనానికి వెళ్ళగా బాబా అతనితో విఠల్ పటేల్ వచ్చినాడు కదూ, నిన్ను కలిశాడా? ఒట్టి పారబోతు, గట్టిగా కట్టే, ఒక క్షణం ఏమారినా తప్పించుకొని పారిపోతాడు అన్నారు. మధ్యాహ్నం మరొక అనుభవం. ఎవరో ఊరి నుండి 25 పండరీపుర చిత్రపటాలు అమ్మడానికి తెచ్చారు. ఉదయం తాను చూపిన మూర్తినే ఆ చిత్రపటంలో చూచి దీక్షిత్ ఆశ్చర్యచకితుడయ్యాడు. బాబా మాటలు గుర్తుకు వచ్చి ఒక పటాన్ని కొని ప్రీతిగా పూజలో ఉంచుకున్నాడు. హైబాబాకు విఠలుని అందున్న భక్తి గౌరవాలకు నిదర్శనంగా శ్రవణ మనోహరమైన మరొక అందమైన కథ. భగవంతురావు క్షీరసాగరుని తండ్రి విఠలుని భక్తుడు. తరచూ పండరీపురం వెళ్లేవాడు. వారింట్లో విఠలుని విగ్రహం ఉండేది. తండ్రి స్వర్గస్థుడు అవగానే ఇతడు విఠలుని పూజాచరణలు, నైవేద్య సమర్పణ సమాప్తి చేసి తండ్రి యొక్క శ్రాద్ధం కూడా మానేశాడు. పండరీ యాత్ర పూర్తిగా మర్చిపోయాడు. ఢిల్లీకి వచ్చినప్పుడు బాబా నా స్నేహితుని పుత్రుడని తిని ఇక్కడికి లాక్కొచ్చాను. నన్ను విఠలుని కూడా ఉపవాసాలు ఉంచుతున్నాడు. ఇప్పుడు పరమల్లా పూజ ప్రారంభించేలా చేస్తానని అన్నారు. ఒక విశేష పర్వదిన సందర్భంగా దాసగనుకు ప్రయాగ తీర్థంలో స్నానం చేయాలని తోచి అందుకు బాబా అనుమతిని కోరాడు. అప్పుడు బాబా దృఢ విశ్వాసం అంటే ప్రయోగ తీర్థాలు ఇక్కడే ఉన్నాయి, వాటి కోసం అంత దూరం వెళ్ళిన అవసరం లేదని అన్నారు. వెంటనే దాసగణ భక్తితో బాబా చరణాలపై మస్తకు ముంచగానే నిజంగా బాబా చరణ ద్వయంగుష్టాల నుండి గంగా యమునలు ప్రవహించాయి. ఈ చమత్కారాన్ని తిరగెత్తిన గను గగురుపాటు చెందాడు. అతని నయనాల నుండి ఆనందరాశ్రువులు దొర్లాయి. హృదయంలో ప్రేమ తరంగాలు పొంగి బాబా యొక్క అఘటిత లీలను, అగాధ శక్తిని వర్ణించి తృప్తి చెందాడు. దాసగణు యొక్క ఈ మధురమైన ప్రాసాదిక పదాల కూర్పు శ్రోతలకు చూపించి వారి కోరిక తీరుస్తాను. సద్గురుదేవా, నీ యొక్క శక్తి అగాధం, నీ లీల అమోఘం. దయామయ, జడజీవులను భావం నుండి తరింపచే నౌకవు నీవే. మీ వేణుమాధవుడిపై ప్రయాగలోని గంగా యమునలను నీ ఉభయ అంగుష్టాల నుండి ప్రవహింపజేశావు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిగుణాత్మక మూర్తివి. భూమిపై విహరించు సాయి సమర్థుడవు. ఒక్కొక్కప్పుడు బ్రహ్మవలే జ్ఞానాన్ని బోధిస్తావు, మరొకప్పుడు తమోగుణంతో రుద్ర రూపాన్ని ధరిస్తావు, ఒకప్పుడు శ్రీకృష్ణునిలా బాలలీలను చూపిస్తావు. భక్తుల మానస సరోవరంలో మరాళం వలె విహరిస్తావు. నేను యవనుడని అందున నీకు చందనమంటే ప్రీతి. హిందువని అందున సదా మసీదులో నివసిస్తావు. నేను శ్రీమంతుడవని అందున భిక్షాటన చేస్తావు. కొని ఫకీరని అందున దానంలో కుబేరుని లజ్జితుని చేస్తావు. మసీదులో నీ నివాసం,
అక్కడ భక్తుల కొరకు విభూతినివ్వడానికి దీనిలో అగ్ని సదా ప్రజ్వలిల్లుతూ ఉంటుంది. ఉదయం నుండి భక్తుల్ని పూజకై వస్తారు. మధ్యాహ్నం ఆరతి అవుతుంది. 4 వైపులా భక్తుల నుంచి నీకు వింజామరలో వేపనలు బీచుతారు. సన్నాయి, డోలు, గంట గణగణమని మోగుతాయి. ద్వారపాలకులు జయ జయకారాలు పలుకుతారు. ఆరతి సమయంలో నీ దివ్యాసనంలో విరాజమానుడివై భాస్కరుని వలె అగుపిస్తావు. ఉదయం ధుని వద్ద కూర్చున్నప్పుడు మదనుని దహించిన పరమశివునిలా కనిపిస్తావు. ఈ విధంగా నీ వద్ద త్రిమూర్తుల లీలలు మాకు అనుభవం అవుతుంటాయి. అయినా ఈ మనసు వెచ్చలవిడిగా తిరుగుతూ ఉంటుంది. దీన్ని స్థిరంగా ఉంచమని విన్నవించుకుంటున్నాను. అధమాధముణ్ణి, మహాపాతకుణ్ణి నీ చరణాలయందు శరణజొచ్చిన నీ దాసగణ త్రితాపాలను నివారించు గురుదేవా. తమ ఘోరమైన పాపాలను ప్రక్షాళనం చేసుకోవడానికి జనులు గంగ వద్దకు వెడితే తన పాపాన్ని నివారించుకోవడానికి గంగ మహాత్ముల చరణ సన్నిధిని ఆశిస్తుంది. ఇట్టి సాయి మహనీయుని పవిత్ర చరణాలను విడిచి గంగా గోదావరి తీర్థయాత్రలకు వెళ్లే అవసరం లేదు. భీమారథి నదిలో గోనాయికి నామదేవు, భాగీరథి నదిలో తమాలకు, ముచ్చపు చెప్పులో కబీరు లభించినట్లు భక్తుల కొరకు శ్రీ సాయినాథుడు 16 ఏళ్ల తరుణ వయసులో షిరిడి గ్రామంలోని వేప చెట్టు కింద ప్రథమంగా బ్రహ్మజ్ఞానిగా ప్రకటమయ్యారు. స్వప్నమందైన విషయ వాసనల వారినంటేవి కావు. వారు మాయను తన్ని తరిమేశారు. ముక్తికాంత వారి చరణాలకు అంకితమైపోయింది. బాబా ఏ దేశంలో, ఏ పవిత్ర వంశంలో, ఏ మాతాపితల పుణ్యఫలంగా జన్మించారనే విషయాలు ఎవరికీ తెలియవు. ఎంతో ప్రయత్నించినా ఏమీ తెలుసుకోలేక అంతా అలసిపోయారు. జాతి మతాలను, తల్లిదండ్రులను, ఆప్తులను, సకల సంసారాన్ని త్యజించి ప్రజల హితానికై వారు షిరిడీలో ప్రకటమయ్యారు. షిరిడీలోని ఒక వృద్ధ శ్రీ నానా చౌక్దార్ తల్లి సాయిబాబా చరిత్ర వృత్తాంతాన్ని వింతగా ఇట్లా చెబుతుండేది. మొట్టమొదట శీతోష్ణాలను లెక్క చేయకుండా స్థిరాసనంలో కఠిన తపస్సు చేస్తున్నట్లు కూర్చున్న అందమైన బాలుణ్ణి ఊరివారు వేప చెట్టు కింద చూచారు. పగలు ఎవరితోనూ సాంగత్యం చేసేవాడు కాదు. రాత్రి ఎవరికీ భయపడేవాడు కాదు. ఎవరింటికి వెళ్ళక అహర్నిశలో వేప చెట్టు కిందనే ఉండేవాడు. ఆ సుందరమూర్తి ఎక్కడి నుండి వచ్చాడని అందరికీ ఆశ్చర్యం కలిగింది. మనోహరమైన వారి రూపురేఖలు చూసేవారి హృదయంలో ప్రేమ ఉప్పొంగేలా ఉండేవి. పైకి బాలునిలా కనిపించినా వారి ప్రవర్తన ఒక మహాత్ముని వలె ఉండేది. వైరాగ్యం మూర్తిభవించినట్లు ఉండేవారు. ఒకరోజు గ్రామ ప్రజలు ఖండోబా దేవుడిని ఉద్దేశించి, దేవా, ఈ బాలుడు ఎవరి సంతానం, ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చాడో చెప్పు అని అడిగారు. అప్పుడు ఖండోబా ఒకరికి ఆవేశమై గడ్డపార తెచ్చి వేప చెట్టు కింద తవ్వితే ఆ బాలుని వివరాలు తెలుస్తాయని తెలిపారు. వెంటనే ఊరివారు వేప చెట్టు కింద పెంట కుప్పను తవ్వగా ఇటుకలు వాటి కింద పెద్ద బండా కనిపించాయి. వాటిని తొలగించగా కింద ఒక సొరంగానికి మెట్లు, కింద సున్నంగా చేసిన బొగ్గురుహంలో వెలుగుతున్న దీపాలు, పీట, గోముఖి, జపమాలలు అవి ఉన్నాయి. జనుల ఆశ్చర్యంతో దాని గురించి అడగ్గా ఆ బాలుడు అక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని బాలుడిని ప్రశ్నించగా అది తన గురువు గారి పవిత్ర స్థలమని, దాన్ని మునుపటివలన ఇటుకలతో మూసివేసి భద్రపరచమని చెప్పారు. బాబా వేప చెట్టును అశ్వత్థ ఔదుంబర వృక్షాల వలె అత్యంత ప్రీతితో పవిత్రంగా చూసేవారు. మహల్సాపతి మున్నగు భక్తులు అప్పటి నుండి ఆ ప్రదేశం బాబా యొక్క గురువు గారి సమాధి స్థానమని అక్కడ వందనం చేసేవారు. అక్కడ బాబా 12 సంవత్సరాలు మౌనంగా తపస్సు చేశారన్న వార్త ప్రజల్లో ప్రబలిపోయింది. బాబా భక్తుడైన సాటే గారు వేప చెట్టు చుట్టూ ఉన్న స్థలాన్ని కొని అక్కడ ఒక భవన నిర్మాణాన్ని చేయగా షిరిడీకి వచ్చే యాత్రికులు, భక్తులు బస చేయడానికి అది ఒకటే బంగళా ఉండేది. అక్కడ మెట్లు కింద దక్షిణాభిముఖంగా ఒక గూడు ఉండేది. భక్తులు ఇక్కడ ఉత్తరాభిముఖంగా కూర్చునేవారు. సాయిబాబా స్వయంగా వచించినది నా చెవులారా విన్న మాటలివి. గురు శుక్రవారాల సూర్యాస్తమయమందు వేప చెట్టు కింద శుభ్రం చేసి అగరవత్తులు వెలిగించి ధూపం వేస్తే శ్రీహరి ప్రసన్నుడై సుఖాలనిస్తారు. తర్వాత దీక్షిత్ గారి భవనం అటు పిమ్మట అచిర కాలంలోనే బోటి గారి భవనం కూడా నిర్మించబడ్డాయి. పుణ్యశాలి దీక్షిత్ ఆంగ్ల భూమి అయిన లండన్ వెళ్ళినప్పుడు అక్కడ అతనికి పరమార్థంపై శ్రద్ధ కలిగింది. కాశీ, ప్రయాగ, బదరి, కేదార్, మధుర, బృందావనం, ద్వారకా మొదలగు పుణ్యక్షేత్రాలతో సందర్శించారు. అతని పూర్వజుల పుణ్యం మరియు అతని పూర్వాతీత పుణ్యఫలం వల్ల సాయిబాబా దర్శన భాగ్యం కలిగింది. అతడు లండన్ లో ఉండగా ప్రారంధం వల్ల జారిపడి కాలుకుంటే అదే సాయి సన్నిధికి చేరుకోవడానికి కారణమయ్యింది.
అతడు నానా చందర్కర్తో కలుసుకున్నప్పుడు సాయిబాబా కీర్తిని విన్నాడు. బాబా దర్శనంతో కాలి కుంటుతనం పోతుందని నాన్న అతనితో చెప్పాడు. కానీ దీక్షిత్ కుంటుతనాన్ని ఒక లోపంగా భావించలేదు. ఎందుకంటే నిజంగా కుంటిది మనస్సు. ఈ మనోవైకల్యాన్ని బాగు చేయమని బాబాను ప్రార్థించాలి. రక్తమాంసాలతో చర్మం ఎముకల సముదాయమైన శరీరం నరశరీరం క్షణభంగురం. అందువలన కాలు కుంటుతనం ఉండిపోనిమ్మని అన్నాడు. క్రీస్తకం 1909 సంవత్సరంలో నవంబరు 2వ తారీఖున దీక్షితునకు పుణ్యపావనమైన శ్రీవారి ప్రథమ దర్శనం కలిగింది. తర్వాత అదే సంవత్సరం డిసెంబర్లో మళ్లీ పునర్దర్శనానికి వెళ్ళగా అక్కడ స్థిరపడిపోవాలనిపించింది. 25 షేర్లు అమ్మి షిరిడీలో యాత్రికుల సౌకర్యార్థం చిన్న రేకుల షెడ్డు వేయాలనిపించింది. పిమ్మట ఒక భవనమే కట్టాలనిపించింది. మరు సంవత్సరం భవనానికి పునాది చేసి వేశారు. డిసెంబరు 9వ తారీఖున బాబా అనుమతి తీసుకున్న పునాది కథ సుముహూర్తం అని తలిచారు. దీక్షితుని బంధువు కూడా అప్పుడు అక్కడే ఉన్నాడు. దాదాసాహెబ్ కపర్దే కూడా అక్కడున్నాడు. డిసెంబర్ 10వ తారీఖున కపర్దేకు ఇంటికి వెళ్ళడానికి, దీక్షితునికి భవన పునాది వేయడానికి అనుమతి దొరికింది. మరో విశేషం, అదే రోజు నుండి చావిడిలో షేజార్తి పరమభక్తితో ప్రారంభమైంది. 1911వ సంవత్సరంలో శ్రీరామనవమి సుముహూర్తాన గృహప్రవేశ సంస్కారం విధి పురస్సరంగా జరిగింది. వెమ్మట శ్రీమంతుడైన బూటి ఎంతో ధనం ఖర్చు చేసి నిర్మించిన భవనంలో బాబా శరీరం విశ్రమించడం వల్ల అతని ధన వ్యయం సార్థకమైంది. ఇట్లా ఒకటైనా లేని ప్రదేశంలో 3 భవనాలు వెలిశాయి. మొదట సాటే గారి భవనం అందరికీ ఉపయోగకరంగా ఉండేది. ఆ స్థానంలో బాబా స్వహస్తాలతో మొక్కలు నాటి వాటికి వామంతాత్య కుండలు ఇవ్వగా నీరు పోసి పెంచి పూల తోటను తయారు చేసి గుప్తమయ్యారు. తర్వాత ఔరంగాబాద్ దగ్గరున్న సరద పటేల్తో పెళ్లివారితో కలిసి షిరిడి వచ్చారు. అక్కడ దేవిదాసు, జానకిదాసు, గంగేరు ముగ్గురుతో కలిసి ఉండేవారు. ముహిద్దున్తో కుస్తీ, మసీదులో మకం, లెంగలేపే ప్రీతి, భక్తుల బాబాను పరివేష్టించుట మొదలగు కథా ప్రసంగాలను తర్వాత అధ్యాయంలో శ్రవణం చేయండి. హేమాత్ పంత్ సాయి చరణాలను తరలిదొచ్చి సాష్టాంగ నమస్కారం అర్పిస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సద్గురు ప్రేరితం భక్త హేమాత్ పంత్ విరచితం. ఈ సాయి సమర్థ సచరితంలో సాయి సమర్థావతారమైన 4వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు.